మేజర్‌గా మాకున్న సమస్యలేంటంటే, స్టైఫండ్ అనేది సరిగ్గా టైంకి రాకపోవడము. దాంతో పాటు ఇంకా మాకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పెరగాల్సిన స్టైఫండ్ అనేది ఒక 15% హైక్ అనేది ఒక జీవో ఉంది. దాన్ని ఎవ్రీ 2 ఇయర్స్‌కి అమలు చేయాల్సి వస్తుంది. కానీ 2023లో పెరిగిన హైక్ ఇప్పటి వరకు ఇంకా మళ్ళీ పెరగలేదు ఇప్పుడు. ఈ ఇయర్ మాకు 15% హైక్ అనేది పెరగాల్సి ఉంటుంది. అన్ని పెరుగుతున్న వాటిలలో మా స్టైఫండ్ మాత్రం అలాగే ఉండిపోతుంది. 58,000 అనేది చాలా. ఇప్పుడు నేను మా పేరెంట్స్కి పంపడానికైనా, ఇంట్లో ఏదైనా ఉండడానికైనా, ఈ ఏజ్ వచ్చాక మాత్రం ఇంట్లో చాలా వరకు కొందరికి పెళ్లిళ్ళు అయిపోయి ఉంటాయి, ఇంకొందరు పేరెంట్స్ హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, వాళ్ళు రిటైర్డ్ అయిపోయి ఉండే వాళ్ళు ఉంటారు. సో అలా అన్నిటికీ వాళ్ళకు అవసరంకి సరిపోయిన అమౌంట్ లేకపోవడము, ఇదే 58,000తో 2 సంవత్సరాలు ఉండడం అనేది చాలా కష్టంగా మారుతుంది. ఇప్పుడు మేము మా వర్క్ అవర్స్ అనేటి ఒక 24 గంటలు మేము హాస్పిటల్లోనే ఉంటాము. మేము ఒక మెంటల్గా మేము చాలా బర్డెన్గా ఉంటుంది. మాకు ఫిజికల్గా అదంతా స్ట్రెంత్తో పాటు ఈ ఫైనాన్షియల్గా ఎకనామికల్ బర్డెన్ అనేది కూడా పెరుగుతుంది. ఒకటి రెగ్యులర్గా రాకపోవడం వల్ల మాకు లేట్ వస్తుంది స్టైఫండ్ అనేది. 20 తారీఖు అనేది చాలా వరకు మేము ఒక మెస్ బిల్ కట్టుకోవడం కానీ, మా వేరే అవసరాలకు కానీ, ఇలాంటి వాటికి ఖర్చులకు ఇంట్లో అడగలేని పరిస్థితి చాలా వరకు చాలా మందివి.